వంచన 5వ భాగం. ఆ మరునాడు కోర్టులో రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్కి పిటిషన్ వేసింది సుమ. ఏ విధమైన వ్యతిరేకత వ్యక్తం చేయలేదు లాయర్ విశ్వనాథం. తనకు సంబంధించిన వస్తువులు తీసుకుని ఆ వివరాలతో ఒక రిపోర్ట్ కోర్టులో దాఖలు చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎప్పుడు ఆ వస్తువులు తెచ్చుకోవడానికి వెళ్లేది తెలుపుతూ ముందుగా నోటీసు ఇవ్వాలని విశ్వనాథం అభ్యర్థన మేరకు కోర్టు ఆదేశించింది. ముందుగా నోటీసు ఇచ్చి ఆ శనివారం సాయంత్రం వచ్చారు సుమ, ఆమె తండ్రి. అప్పటికే విశ్వనాథం దంపతులు అక్కడికి వచ్చారు. తనకు కావలసినవి బ్యాగులో సర్దుకుంటోంది సుమ. అప్పుడు ఆమెను ఆగమంది అనురాధ. మీకు సంబంధించినవి అన్నీ తీసుకెళ్తున్నట్టుగా ఈ కాగితం పైన రాసి కింద సంతకం చేస్తే కోర్టులో దాఖలు చేయాలి, అందుకని ఇక్కడ సంతకం పెట్టండి అంది. సరేనంటూ వివరాలు రాసి సంతకం పెట్టి ఇచ్చింది. వెంటనే గబగబా వెళ్ళి తన డ్రెస్సులు చీరలు తీసి పెట్టుకుంటూ చూసింది గ్రీటింగ్ కార్డు. లవ్ సింబల్ లాకెట్ కనిపించక టెన్షన్ ఫీల్ అయ్యింది. కానీ పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ, అత్తయ్య, మీ అబ్బాయి పంపిన గ్రీటింగ్ కార్డ్ లాకెట్ మీరు తీశారా? అది ఇవ్వండి అంది. నీకెందుకమ్మా, మావాడే వద్దు అని నేరాలు మోపి మరీ వెళ్ళిపోతున్నావు కదా, ఇంకెందుకులే అన్న అన్నపూర్ణమ్మతో. అలా కాదు, ఇవ్వాల్సిందే, నాకు ఇచ్చారు కనుక అది నా ఆస్తి అన్నట్టు కదా, నా నగలు బట్టలు తీసుకెళ్తున్నా కదా, అలాగే అవీను అన్నది. మావాడే వద్దని వెళ్ళిపోయావు, ఇంకా ఎందుకు? అవి చూసి మళ్ళీ మా వాడు బాధపడుతూ కూర్చుంటాడు అని మొన్నే బయట పడేశాను అనేసింది అన్నపూర్ణమ్మ. నిజంగా పడేశారా? ఒక పక్క ఆనందం, మరో పక్క ఆశ్చర్యంగా ముఖం పెడుతూ అంది సుమ. ఏమి యాక్షన్ చేస్తుంది? దీని వెనుక ఏదో కథ ఉంది. అసలు వాటి కోసమే ఈ రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్కు వేసినట్టున్నారు అంది సాలోచనగా అనురాధ భర్తతో. ఎస్, నీ ఆలోచన కరెక్ట్. పూర్తి వివరాలు అనంత వస్తే తెలుస్తాయి అనుకుంటున్నా. అన్నపూర్ణమ్మ పడేశానని చెప్పడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత సర్దుకున్నవి తీసుకుని వెళ్ళిపోయారు సుమావాడు. ఎప్పుడు వస్తున్నాడు అనంత్ విషయం చెప్పారా అన్న విశ్వనాథంతో. చెప్పాను, వచ్చే వారం వస్తున్నాడట. ఆడపిల్లలు తర్వాత వస్తామన్నారు అన్నారు పరంధామయ్య. ఓకే, ఇక బెయిల్ వచ్చింది కదా, మీరేం బెంగపడకండి. త్వరలోనే అసలు విషయం కూడా తెలుస్తుంది. సుమ అడిగిన డబ్బులు కూడా మీరు ఇవ్వక్కర్లేదు. తను జాబ్ చేస్తుంది కనుక భరణం ఇవ్వక్కర్లేదు. ఇంకా అనవసరంగా అడుగుతున్న ఆ డబ్బులు ఇవ్వక్కర్లేదు. సరైన సాక్ష్యాలు పెట్టి ఆ పిటిషన్ కొట్టివేయిద్దాం. ధైర్యంగా ఉండండి, సరేనా? మేము వెళతాం ఇక అన్నాడు విశ్వనాథం. మీరు ఇక్కడే డిన్నర్ చేసి వెళ్ళండి, అప్పుడే సంతోషం మాకు అంది అన్నపూర్ణమ్మ. అవును అని పరంధామయ్య కూడా పట్టుబట్టారు. సరే అని అక్కడే డిన్నర్ కానిచ్చి ఇంటికి బయలుదేరారు విశ్వనాథం దంపతులు. ఆ తర్వాత ఫ్యామిలీ కోర్టులో తన వస్తువులు అన్నీ తీసేసుకున్నట్లుగా రిపోర్టు దాఖలు చేశారు. విడాకుల కేసులో జవాబు పత్రాలు వేయమంది కోర్టు. క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేసింది సుమ అని, అందులో ఇప్పుడే బెయిల్ వచ్చిందని, అనంత 4 రోజుల్లో రాగానే జవాబు తయారు చేసి ఫైల్ చేస్తామని కోర్టుకు విశ్వనాథం వివరించారు. కోర్టు తదనుగుణంగా వాయిదా వేసింది. అనంత్ వచ్చాక ఆఫీస్కి వచ్చి విశ్వనాథంను కలిశాడు. అనంత్, మీకు సుమ గురించిన తెలిసిన విషయాలు చెప్పండి. ఆవిడ ఎలాంటిది? మీ ఇద్దరూ బాగానే ఉన్నారా అని అడిగాడు విశ్వనాథం. బాగానే ఉన్నాను సార్. అసలు తన కేసు ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదు అన్నాడు కాస్త బెరుకుగా. అనంత్, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. డాక్టర్ వద్ద కానీ లాయర్ వద్ద కానీ ఏ విషయాలు దాచకూడదు. డాక్టర్ వద్ద దాస్తే సరి అయిన మందు ఇవ్వలేడు, దానివల్ల రోగం తగ్గదు. ఇక లాయర్ వద్ద దాచితే సరి అయిన న్యాయం చేయడానికి వీలు కాదు. అందుకని మీ పెళ్ళి అయినప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య జరిగిన అన్ని విషయాలు నాతో చెప్పు. మనిద్దరమే ఉన్నాం ఇక్కడ, అందుకే నిన్ను ఒక్కడనే రమ్మన్నాను. ఈ కేసులో తేలాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు అన్నీ వివరంగా చెబితే ఏమైనా క్లూ దొరుకుతుంది అన్న విశ్వనాథంతో గాఢంగా నిట్టూర్చి, సార్, సుమకు నాతో పెళ్ళి ఇష్టం లేదని నా అనుమానం. నాతో ఎప్పుడూ సరిగా ఉండలేదు. పెళ్లి చూపుల్లో తెలియలేదా మరి ఆ విషయం? అసలు పెళ్లి చూపుల్లో పర్సనల్గా మాట్లాడుకోలేదు. అమ్మాయికి కూడా నచ్చాను నేను అనే చెప్పాడు సుమ తండ్రి. తొందరగా ముహూర్తం, ఎంగేజ్మెంట్, పెళ్ళి అన్నీ అయిపోయాయి. మొదట్లో మూడీగా ఉండేది. అమ్మా నాన్నపై బెంగ అనుకుని ఇంటికి పంపింది మా అమ్మ. వాళ్ళింటికి వెళ్ళి వచ్చాక బాగానే కలివిడిగా ఉండేది అమ్మా నాన్నలతో. నాతో మాట్లాడేది మామూలుగానే, కానీ ఎప్పుడూ మా మధ్య ఏ బంధం లేదు. ఎప్పుడూ కూడా దగ్గరకు రానిచ్చేది కాదు. తనకు ఏమైనా సమస్య ఉందేమో, నెమ్మదిగా తనే చెబుతుంది అనుకున్నా. అమ్మకు నాన్నకు తెలిస్తే
బాధపడతారని వాళ్లకు చెప్పలేదు బాధగా అంటూ ఓ నిమిషం ఆగి తిరిగి కొనసాగించాడు. నాకు అమెరికా ఛాన్స్ వచ్చిందంటే అప్పటి వరకు కొద్దిగా మాట్లాడేది కాస్త ఇంకా మూడీగా తయారయ్యింది. తనకిష్టం లేదేమో అనుకున్నాను, కానీ కొద్ది రోజులు మేమిద్దరమే ఉంటే ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకోవచ్చు, ఆ తర్వాత ఇటు వచ్చేయచ్చు అనుకున్నాను. కానీ తను నాతో ఏ విషయం చెప్పలేదు. తర్వాత ఇలా నాపై అభాండం వేసి విడాకులు కోరుతోంది. నాకంతా అయోమయంగా ఉంది అని ముగించాడు. మొన్న ఆవిడ పుట్టినరోజుకు గ్రీటింగ్స్ కీ చైన్ ఏమైనా పంపించారా మీరు? లేదండి, నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. చాలాసార్లు చేశాను. చివరికి విసుగ్గా బిజీలో ఉన్నాను అని చెప్పి పెట్టేసింది. మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఆవిడ తరపు వారిలో కానీ ఆవిడ ఆఫీస్లో లేదా చిన్నప్పటి ఫ్రెండ్స్లో కానీ ఎస్హెచ్తో పేరున్న వాళ్ళు ఉన్నారా? తొందర ఏమీ లేదు, బాగా ఆలోచించుకుని చెప్పండి. ఇదొక్కటి తెలిస్తే అన్ని చిక్కుముడులు విడిపోతాయి అన్న విశ్వనాథంతో కాసేపు ఆలోచించి, నేను అమెరికా వెళ్ళకముందు ఓసారి అనుకోకుండా ఏదో గిఫ్ట్ పట్టుకొచ్చింది ఆఫీస్ నుంచి వస్తూ. ఎక్కడిది అంటే తన బెస్ట్ ఫ్రెండ్ శరణ్య పంపింది అని చూపించింది. ఏం గిఫ్ట్ అది? అది మంచి రిస్ట్ వాచ్. పెళ్ళయ్యాక వాచ్ గిఫ్ట్గా ఇస్తే జనరల్గా కపుల్ వాచ్ ఇస్తుంటారు ఎవరైనా. ఈవిడ ఒక తన స్నేహితురాలికి మాత్రమే పంపింది. విచిత్రంగా అనుకున్నా, అందుకే గుర్తుంది. ఇంకా ఎవరైనా ఉన్నారా లెటర్స్తో? నాకు తెలిసి ఆవిడ ఒక్కతే. ఓకే, ఇంకా టైం తీసుకుని ఆలోచించుకోండి. ఏ ఆలోచన వచ్చినా నాతో చెప్పండి. ఈ వారం కొంచెం బిజీ, వీకెండ్లో మళ్ళీ కలుద్దాం. వీలైతే నేనే మీ ఇంటికి వస్తాను. ఈలోపు ఆవిడ రూమ్లో ఇంకేమైనా క్లూ దొరుకుతుందేమో చెక్ చేయండి. ఆవిడ మెయిల్స్ చెక్ చేయడానికి పాస్వర్డ్ దొరుకుతుందేమో చూడండి. మనం ఆ రీసెర్చ్ చేద్దాం. ప్రస్తుతం ఈ జవాబు పత్రాలపై సంతకం చేయండి. రేపు ఫైల్ చేయాలి. అలాగేనని సంతకం చేసి కాసేపు ఉండి వెళ్ళాడు అనంత్. ఈ శరణ్య ఎవరు? ఇంకేమైనా క్లూ దొరుకుతుందా వాళ్లకు? విశ్వనాథం వద్ద నుండి బయలుదేరిన అనంత్ బాధ మర్చిపోవడానికి కాసేపు అలా బయట తిరిగి 8 అవుతుండగా ఇంటికి వచ్చాడు. ఏరా, ఎంతసేపు వెళ్ళావు? ఏదైనా క్లూ దొరికిందన్నారా లాయర్? సరే కానీ ముందు ఫ్రెష్ అయ్యిరా, భోజనం పెడతాను. నీకు ఇష్టమైన కూర చేశాను అంటూ తొందర పెట్టింది అన్నపూర్ణమ్మ. ముగ్గురు కలిసి భోంచేశాక కూర్చున్నారు హాల్లో. అమ్మ, విశ్వనాథం గారు గ్రీటింగ్ కార్డు కీ చైన్ అనేదో చెప్పారు. ఎక్కడివి అవి? ఉన్నాయా ఇప్పుడు అని అడిగాడు. అవునరా, విశ్వనాథం గారు సుమ రూమ్లో ఆధారాల కోసం వెతికితే అవి తన రాక్స్లో దొరికాయి. అవి జాగ్రత్త చేసి పెట్టమన్నారు. తెస్తానుండు. కానీ అది కీ చైన్ కాదు, లాకెట్ అంటూ తన రూమ్లో దాచిపెట్టినవి తెచ్చి కొడుక్కి ఇచ్చింది. కీ చైన్ అన్నారే లాయర్, అది లాకెట్లానే. అది కీ చైను పెట్టుకోవచ్చు, గొలుసుకు వేసుకోవచ్చు. అలా ఉంది అది, అందుకు అన్నారేమోలే అంది అన్నపూర్ణమ్మ. లోపలికి వెళ్ళి లాకెట్ని గ్రీటింగ్ కార్డ్ని తెచ్చి ఇచ్చింది అన్నపూర్ణమ్మ. ఇవి ఆఫీస్ నుంచి వస్తూ చేతిలో బొకేతో వచ్చింది. ఎక్కడివి? ఆఫీస్లో ఇచ్చారా అని నేను అడిగితే, తన పుట్టినరోజు కదా అని నువ్వే యుఎస్ నుంచి పంపావని చెప్పింది. ఆ బొకే ఎర్ర గులాబీలతో ఉంది. చేతిలో అది కనిపించి నేను అడిగాను, లేదంటే చెప్పేది కాదేమో. అప్పుడు నువ్వే పంపావని చెప్పింది అని వివరించింది అన్నపూర్ణమ్మ. నేను పంపలేదమ్మా, ఇంకెవరు ఇచ్చారో తెలీదు. ఎవరో ఫ్రెండ్స్ అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అంతా అగమ్యగోచరంగా ఉందమ్మా అన్నాడు బాధపడొద్దు, ధైర్యంగా ఉండాలిరా. ఆ లాయర్ విశ్వనాథన్ను చూస్తే గట్టి నమ్మకం కలుగుతోంది. ఆయనతో మొదటిసారి మాట్లాడినప్పుడే చాలా ధైర్యంగా అనిపించింది. ఇప్పుడు ఆయన తీరు చూస్తుంటే ఇంకా ధైర్యం వస్తుంది. ఇంతకీ ఆయన ఏమడిగారు, ఏం జరిగిందో చెప్పరా అన్న పరందామయ్య గారితో ఆ సంభాషణ వివరంగా చెప్పి, నేను మీకు అసలు మా మధ్య విషయాలు ఏవీ చెప్పలేదు నాన్న, మీరు బాధపడతారని అవేవీ చెప్పలేదు. మొదటి నుంచి తను నన్ను ఏనాడు భర్తగా చూడలేదు, ఇలా నన్ను తాకనివ్వలేదు ఎప్పుడు. ఆమె మనసులో ఏముందో తెలియదు. మీతో బాగానే మాట్లాడుతుంది కదా, ఇంకేదైనా సమస్య ఉందేమో నెమ్మదిగా తెలుసుకుందాం అనుకున్నాను. కానీ ఇలా ఇంతగా వంచిస్తుందని అనుకోలేదు నాన్న అంటూ ఇక ఆపుకోలేక దుఃఖించాడు. పరంధామయ్య గారు దగ్గరకు తీసుకుని కొడుకుని ఓదార్చారు. ఈ కేసులు వదిలిపోయి కొత్త జీవితం మొదలు పెడతావు. అన్నిటికీ దుఃఖిస్తే ఏం చెయ్యాలో తోచదు. లాయర్ గారు చెప్పిన విషయాలు ఆలోచించు. ఏమైనా క్లూ దొరికితే కేసులు అన్నీ దూదిపింజలుగా ఎగిరిపోతాయి.
ఆవిడ ముందే నీకు పెళ్లి చేసి నువ్వు మగాడివి అని నిరూపిద్దాం. అమ్మా, కావాలని దూరం పెట్టి ఎంత నింద మోపింది. నువ్వు మెయిల్స్ ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని చూడు, విశ్వనాథం గారు చెప్పినట్టుగా అంటూ తను చేయాల్సిన కర్తవ్యం గుర్తు చేశారు. కాసేపు ఉండి నిద్ర వస్తుందని తన రూమ్కి వెళ్ళాడు. ఆ లాకెట్ని, గ్రీటింగ్ కార్డ్ని తీసి చూశాడు. లవ్ సింబల్తో ఉన్న లాకెట్ అది. ఆ సింబల్ రెండుగా ఓపెన్ చేస్తే అందులో SH అన్న అక్షరాలు ఉన్నాయి. అది పక్కన పెట్టి గ్రీటింగ్ కార్డ్ ఓపెన్ చేశాడు. దాని లోపల అందమైన ఆడ మగ బొమ్మలు పెయింటింగ్ చేసి ఉన్నాయి. అందులో మగ బొమ్మ చేతిలో స్కెచ్ పెన్తో ఐ లవ్ యూ హనీ, వెయిటింగ్ ఫర్ యూ అని ఉంది. కింద సంతకంలో మళ్ళీ SH కనిపిస్తుంది. ఈ SH అంటే ఎవరు? శరణ్య తన ఫ్రెండ్ అని చెప్పింది కదా, ఆవిడేనా లేక మరొకరా? ఎలా తెలుసుకోవడం అనుకుంటూ గ్రీటింగ్ కార్డులో బొమ్మల వైపు తదేకంగా చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అందులో ఆడబొమ్మ పోలికలు సుమకు దగ్గరగా ఉన్నాయి. అయితే ఆ మగ ఎవరు? ఆ రోజు తన కేసులు ఉన్న కోర్టులో జడ్జి గారు లీవ్లో ఉండటంతో అన్ని కేసులు వాయిదా ఇచ్చేశారు. దాంతో ఇంటికెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుని సాయంత్రం ఆఫీస్కి వెళదామనుకుని విశ్వనాథంకి కాల్ చేసి చెప్పింది అనురాధ. బార్ రూమ్కి వెళ్ళి తన ఫైల్స్ తీసుకుని బయలుదేరుతూ బయటకు వస్తూ ఉంది. ఇంతలో సెల్ రింగ్ అయింది. ఎవరా అని చూసింది. ఏదో తెలియని నెంబర్. లిఫ్ట్ చేసి హలో అంది. హాయ్ అను, ఎలా ఉన్నావే, గుర్తుపట్టావా? గెస్ చేయి అంటోంది ఓ కోకిల కంఠం. ఎవరబ్బా? ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. సారీ, గుర్తు రాలేదు, చెప్పండి మీరు అంది ప్రశ్నార్థకంగా. అవతల వైపు టీచింగ్గా నవ్వు వినిపించింది. నేను జ్యోత్స్న, స్కూల్ ఫ్రెండ్. అవునులే, మేమేం గుర్తుంటాంలే, తమరు పెద్ద లాయర్ కదా అంది. హాయ్, నువ్వా? వాట్ ఏ సర్ప్రైజ్. చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగా కూడా ఉంది. ఎన్నేళ్ళయింది? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? హైదరాబాద్లో ఉంటున్నావా? ఆంటీ అంకుల్ బాగున్నారా? నా నెంబర్ ఎలా తెలిసిందే అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. నిన్న మీ చెల్లి ఐమాక్స్లో కలిసినప్పుడు ఇచ్చింది. అబ్బా, క్లయింట్ని అడిగినట్లు అడుగుతున్నావే, ఇంకా అన్నీ ఫోన్లోనే చెప్పాలా? చాలా ఏళ్ళయింది కదా. నువ్వు ఇంట్లో ఉంటే వస్తాను అంది జ్యోత్స్న. రావే, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, సివిల్ కోర్టు నుంచి. నువ్వెక్కడున్నావు? నేను మారేడుపల్లిలో ఉన్నా. అయితే ఇదే దారి కదా, నువ్వే మారేడుపల్లి వచ్చాయి. ఇక్కడే మీట్ అవుదాం. తర్వాత ఓ రోజు మీ ఇంటికి వస్తాను. అలాగే, వస్తున్నా. అడ్రస్ పెట్టు. మొత్తానికి అడ్రస్ పట్టుకుని జ్యోత్స్న దగ్గరకు వెళ్ళింది. అనురాధ కోసమే వేచి ఉన్న జ్యోత్స్న సాదరంగా ఆహ్వానించింది. ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంది అనురాధ. చిక్కడి మామిడి పండ్ల రసం తెచ్చింది జ్యోత్స్న చెల్లి శ్రీవాణి. అక్క, ఎలా ఉన్నారు అని పలకరించింది. తన విషయం టూకీగా చెప్పి, మీ విషయాలు చెప్పు, మీరు జగిత్యాలలోనే ఉంటున్నారనుకున్నా, కానీ నీ నెంబరు అడ్రస్ తెలియలేదు అంది. అక్కడే ఉన్నాం లాస్ట్ మంత్ వరకు. మామిడి తోటలు పొలాలు ఉన్నాయని అవి చూసుకుంటూ బిజినెస్ చేసేవారు మా ఆయన. కానీ కొంత నష్టం వచ్చింది. అవి మా బావగారిని చూసుకోమని ఇక్కడ కొన్నాళ్ళు జాబ్ చేద్దామని వచ్చాము. శ్రీవాణి వాళ్ళ ఆయన ఇద్దరూ కూడా హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్లు. తనే చూసింది జాబు మా ఆయనకు కూడా, అక్కడే ఏదో కంపెనీలో. సో అందుకని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. నేనేమో ఇక్కడ దగ్గరలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. పిల్లల్ని జగిత్యాలలోనే ఉంచాం. అత్తయ్య మామయ్య చూసుకుంటారు. ఇక్కడే దగ్గరలో ఇల్లు ఖాళీ అవుతుందన్నారు. నెక్స్ట్ మంత్ అక్కడికి వెళతాం అని వివరించింది జ్యోత్స్న. ఓ గుడ్, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటావైతే, మనం తరచూ కలుసుకోవచ్చు అని శ్రీవాణితో. శ్రీవాణి, ఈరోజు వెళ్ళలేదు మరి, సెలవా? మీ కంపెనీ పేరేంటి? అక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి కదా అంది అనురాధ. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అక్క. ఈరోజు లీవ్ తీసుకున్నా. నిన్నటి వరకు పెద్ద ప్రాజెక్ట్ పైన వర్క్ చేశాం. అందుకే ఇవాళ కొంచెం స్ట్రెస్ నుంచి ఫ్రీ అవ్వాలని లీవ్ పెట్టాను. ఆ కంపెనీ పేరు విన్న అనురాధకు మనసులో ఒక ఆలోచన వచ్చి యాహూ అనుకుంది మనసులో. ఓ, మీది చాలా మంచి కంపెనీ కదా. ఈ పేరుతో ఇదొక్కటే ఉందా అక్కడ? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇదొక్కటే ఉంది. ఎందుకు అలా అడిగావు? మీ కంపెనీలో సుమ అనే అమ్మాయి చేస్తుందా? ఏ టీంలో చేస్తుందో? అవును, ఉంది. ఉప్పల వైపు ఉంటారు కదా. అవును, తను నా టీం కాదు, కానీ కలుస్తుంటాం. మీ ఆఫీస్లో శరణ్య అని ఎవరైనా ఉన్నారా? ఉంది. తను సుమకి క్లోజ్ ఫ్రెండ్. సుమ వాళ్ళ టీంనే. నాకు హెల్ప్ చేయాలి. వాళ్ళిద్దరి గురించి విషయాలు సేకరించి చెప్పవా? తప్పకుండా చేస్తానక్క. నువ్వు ఈ పని చేస్తే ఒక కేసు ముడి విడిపోతుంది.
అన్ని వివరాలు నీకు తర్వాత చెబుతాను. వాళ్ళకు మాత్రం నువ్వు విషయ సేకరణ చేస్తున్నట్లు తెలియకూడదు, ఓకేనా? అలాగే అక్క. ఇక్కడ కూడా నీ కేసు గొడవలేనే బాబు. లంచ్ అన్నా చేస్తావా లేదా? పద తిందాం ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ అంది జ్యోత్స్న. లంచ్ చేస్తూ చిన్ననాటి కబుర్లు చెప్పుకుని మురిసిపోయి చాలా హ్యాపీగా గడిచింది. నేను వెళ్ళొస్తానే, మళ్ళీ ఈ సండే కలుద్దాం. మీ అందరూ లంచ్కి రండి మా ఇంటికి అని చెప్పి ఆఫీస్కి బయలుదేరింది అనురాధ. ఇంతకీ ముడి విడిపోతుందా? తర్వాత ఏం జరిగింది అనేది తరువాతి భాగంలో తెలుసుకుందాం. వంచన 5వ భాగం సమాప్తం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.